క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 5వ తపస్కాల ఆదివార ధ్యానాంశమునకు మీ అందరికీ స్వాగతం. నేటి దివ్య గ్రంథ పఠనాలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు, మరియు నేటి సువిశేష పఠనం యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర వారానికి ఒక వారం దగ్గరలో మాత్రమే ఉన్నాం. పవిత్ర వారంలో క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా దేవుని యొక్క ప్రేమను ధ్యానిస్తూ ఉంటాం. తపస్కాలంలో ప్రత్యేకంగా దేవుని సాన్నిధ్యాన్ని, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాము. మనము చేయవలసిందల్లా మనలను మనము మార్చుకొని దైవానుచిత్తముగా జీవించటం. ఆయన యందు మన బలహీనతలను అంగీకరించి ఆయన మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడు అని మనం విశ్వసించాలి. తపస్కాలం ఓ ఆనందకరమైన కాలం. ఎందుకంటే క్రీస్తు ఉత్థాన మహిమలో, ఆనందములో, ఆశీర్వాదములో భాగస్థులమగుటకు మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉన్నాం. మనం ఎంతటి పాపాత్ములమైనను ప్రభువు మనలను క్షమించటానికి సిద్ధముగా ఉన్నారు. అందుకు ఉదాహరణ ఈనాటి సువిశేష పట్టణంలో వింటున్నట్లుగా, వ్యభిచారమున పట్టుబడినదని ప్రభు చెంతకు తీసుకొని రాబడిన స్త్రీని ప్రభువు సంపూర్ణముగా క్షమించడమే. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు చేసిన కార్యాలను, చూపిన ప్రేమను మనము వింటూ ఉన్నాం. మోషే నాయకత్వంలో వారిని వాగ్దత్త భూమి వైపుకు నడిపించారు. ఎర్ర సముద్రాన్ని చీల్చి ఫరో సైన్యాన్ని నాశనము చేసి ఈజిప్టు బానిసత్వము నుండి వారిని రక్షించారు. పాపంలో పడిన ప్రతిసారి తన ప్రజలను సరిచేసి దేవుడు కాపాడుకుంటూ ఉన్నారు. అయితే ప్రభువు గతాన్ని చూడక ముందుకు సాగిపోవాలని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. గతం ఎప్పుడు కూడా మన మనస్సులను మూసివేసి ప్రస్తుతము ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా చేస్తుంది. అందుకే ప్రభువు ఇలా అంటూ ఉన్నారు, మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, పాత సంఘటనలను తలుచుకోనక్కరలేదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అనగా దేవుడు ఎప్పుడూ కూడా మన కోసం నూతనత్వాన్ని సృష్టిస్తూ ఉంటారు, నూతన అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పట్టణంలో కూడా పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో గతాన్నుండి మనము బయటపడాలి అని తెలియజేస్తూ ఉన్నారు. పౌలు గారు క్రీస్తును మాత్రమే పరిగణిస్తున్నారు. మిగతా వాటన్నిటినీ, ముఖ్యంగా గతాన్ని చెత్తగా భావిస్తూ ఉన్నాడు. నా ప్రభు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును తెలుసుకోవలెనని, ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనని నా వాంఛ అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8 మరియు 10వ వచనంలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. పౌలు పరిపూర్ణతను వెతుకుటలో ఒక పరిసయ్యుని వలె ధర్మశాస్త్రమును విధేయించాడు. కానీ చివరికి క్రీస్తులో ఆ పరిపూర్ణతను ఆయన కనుగొన్నాడు. అప్పుడు క్రీస్తుకై సమస్తమును విడచినాడు. క్రీస్తును పొందటం అనగా కేవలము జ్ఞానమును కలిగి ఉండుట మాత్రమే గాక, క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని కలిగి ఉండటం. క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని పొంది ఉన్నప్పుడు మన శ్రమలన్నీ కూడా ఆశీర్వాదాలుగా మారతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనలను మనము ప్రశ్నించుకుందాం. తండ్రి దేవుడు మనకు గతములో ఎన్నో చేశాడని, అలాగే మన కొరకు ప్రతి క్షణము నూతనత్వాన్ని సృష్టిస్తూ ఉన్నాడు అని విశ్వసిస్తూ ఉన్నావా? ఆ తండ్రి దేవుడు సృష్టించిన ఆ నూతనత్వం క్రీస్తునిలో మన జీవితం అని విశ్వసిస్తూ ఉన్నావా? ఆ క్రీస్తు కొరకు సమస్తమును విడనాడుటకు సిద్ధముగా ఉన్నావా? పౌలు వలె క్రీస్తు పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెనను వాంఛను, కోరికను కలిగి ఉన్నావా?
ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక ఈనాటి సుశేష పఠనమును ధ్యానించుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీ వృత్తాంతాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. పర్ణశాలల పండుగకు యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఓలేవు పర్వతమునకు వెళ్ళి తెల్లవారగనే దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన వారికి కూర్చుండి బోధించుచుండగా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని యేసు చెంతకు తీసుకువచ్చి అందరి ఎదుట నిలవబెట్టారు. ఆమెకు తీర్పు విధించమని లేదా తన అభిప్రాయాన్ని చెప్పమని యేసును అడుగుతున్నారు. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినది అని వారు యేసుకు గుర్తుకు చేస్తూ ఉన్నారు. ఇలాంటి శాసనాన్ని మనము ద్వితీయోపదేశ కాండము, లేవియ కాండము మరియు ఎహెజ్కేలు గ్రంథంలో చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యభిచారము చాలా తీవ్రమైన నేరం అని మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుల పరిసయ్యుల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యేసు మాటలలో తప్పు పట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై అలా అడుగుతూ ఉన్నారు. ఆయనను ఇరకాటంలో సందిగ్ధంలో పడవేయటానికి చూస్తూ ఉన్నారు. నీతితో ధర్మశాస్త్రాన్ని సమర్థించడం కొరకు కాక యేసును పరీక్షించి అతనిపై నేరారోపణకు ఆధారాలు వెతకాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే వారు యేసును చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, ఆయనను బంధించుటకై వారు అధికారులను కూడా పంపించారు అని 7వ అధ్యాయము 32వ వచనంలో చదువుతున్నాం. ఒకవేళ చట్టం ప్రకారము చేయుడు అని యేసు చెప్పినట్లయితే పాపుల పట్ల కనికరము, ప్రేమ కలవాడు అని చెరగని ముద్ర వేసుకున్న పేరును ప్రభు కోల్పోతారు. ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే రోమన్ అధికారులతో విభేదాలు ఎదురవుతాయి. ఒకవేళ ఆ స్త్రీని చంపవద్దు అని యేసు చెబితే చట్టానికి సంప్రదాయాలకు విరుద్ధంగా వెళుతూ ఉన్నాడు అని అతనిని నిందించవచ్చు అని వారు భావించారు. ఎలాగైనా యేసును ఇరకాటంలో పెట్టాలన్నదే ఈ ధర్మశాస్త్ర బోధకుల పరిసయ్యుల ఉద్దేశం. వారి కుటిల బుద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యేసు ప్రభువుకు ఇది శోధన లాంటిది. యేసు ప్రభువు మొదటిగా ఏమీ మాట్లాడలేదు. దానికి బదులుగా ఆయన వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. 7వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాం. అయితే ప్రభువు వారి ఉచ్చులో పడలేదు. వారు పదే పదే యేసు సమాధానం కొరకు అడగగా అప్పుడు ఆయన లేచి వారితో ఈ విధముగా అన్నాడు, మీలో పాపము చేయనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి వారికి బుద్ధి చెప్పారు. యేసు చెప్పిన ఈ మాటలు పదునైన ఖడ్గముల తూటాల్లా వారి హృదయాలకు తాకాయి. తాము కూడా పాపులమే అని గుర్తుకు చేశాయి. దోషిని చంపునప్పుడు సాక్షులే మొదట రాళ్ళు రువ్వవలైను, తర్వాత జనులెల్లరూ రాళ్ళు రువ్వి ఆ వ్యక్తిని వధింతురు అని ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 7లో ఈ చట్టము నిర్దేశించినట్లుగా చదువుతూ ఉన్నాం. అలా చెప్పిన తర్వాత యేసు ప్రభువు మరలా వంగి నేల మీద వ్రాయిచుండగా ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సన్నివేశాన్ని మనం చదివినప్పుడు లేదా విన్నప్పుడు మొట్టమొదటిగా ఇతరులపై మనం ఎలాంటి తీర్పు చేయరాదు అని గుర్తించాలి. ఇతరులలో తప్పులను వెదకి వారిని నిందించటానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీన్ని టైంపాస్ వలె భావిస్తూ ఉంటాం. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, నీ కంటిలోని దూలమును గమనింపక ఇతరుల కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపదవేలా అని ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు. అలాగే మన ఈ ప్రస్తుత సమాజంలో స్త్రీల పట్ల ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీని గౌరవించడం నేర్చుకోవటం ఎంతగానో అవసరం ఉన్నది. ఈ సన్నివేశంలో ఒకవైపు ధర్మశాస్త్ర బోధకుల కుటిల బుద్ధి, మరోవైపు యేసు క్షమాగుణమును మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభు ఆ స్త్రీతో ఇక పాపము చేయకుము అని చెప్పి ఉన్నారు. ఆ స్త్రీకి పాప క్షమాపణను దయచేసి ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చి ఉన్నారు.
యేసు ఆ స్త్రీని ఖండించలేదు. అంటే ప్రభువు పాపాన్ని సమర్థిస్తున్నట్లు కాదు. యేసు పాపాన్ని ఖండిస్తున్నారు. కానీ పశ్చాత్తాపము చెంది మారు మనసు పొందే పాపిని ఆయన క్షమిస్తూ ఉన్నారు. నూతన జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సన్నివేశాన్ని నుండి మనము నేర్చుకోవలసిన కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. మొదటిగా, యేసు ప్రభు యొక్క దయ, క్షమను మనము గుర్తించాలి. ఆయన తప్పక మనల్ని క్షమిస్తారు. అయితే మనలో తప్పకుండా కలుగవలసినది పశ్చాత్తాపము, మారు మనస్సు, హృదయ పరివర్తన. ఆ స్త్రీ పశ్చాత్తాపముతో చివరి వరకు ప్రభు క్షమ కొరకు వేచి ఉన్నది. కనుక ఆమె ప్రభు యొక్క క్షమను, దయను, కరుణను పొంది ఉన్నది. ఒక పుణ్య స్త్రీగా ఆమె అప్పటి నుండి జీవించింది. ప్రభు అందరినీ క్షమిస్తారు. ఆమెను నిందించటానికి ఎంతోమంది వచ్చారు. అందరూ పాపాత్ములే. ఎప్పుడైతే ప్రభువు వంగి నేల మీద వ్రేలితో రాయసాగానో, ప్రభువు మాటలు విని అచ్చటనున్న వారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, వారి పాపాలను ప్రభువు బట్టబయలు చేసినను వారిలో ఒక్కరు కూడా పశ్చాత్తాపపడలేదు. అందరూ ఆ పాప జీవితానికే తిరిగి వెళ్ళిపోయారు. పశ్చాత్తాపపడి ఉంటే ప్రభు తప్పక వారిని కూడా క్షమించి ఉండేవారు. వారికి నూతన జీవితాన్ని ఒసగి ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన పాపాలకు పశ్చాత్తాపపడాలి. క్షమించుటకు, నూతన జీవితాన్ని, హృదయాన్ని ఇచ్చుటకు ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అలాగే దేవుడు మనపై చూపిస్తున్న దయను, కనికరమును మనము ఇతరులపై చూపాలి. ఇక రెండవదిగా, ఎవరిపై తీర్పు చేయరాదు. ఎందుకంటే మనమందరము పాపాత్ములమే అని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనకి గుర్తు చేస్తుంది. మనము ఖండించే వారి హృదయములో ఏముందో మనకు తెలియదు. వారి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. నిజమైన తీర్పరి దేవుడు మాత్రమే. ఇతరులు పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది ప్రభు సన్నిధిలో జీవించులాగున చేయగలిగితే మనం నిజంగా అదృష్టవంతులమే. ప్రభు మనలను ఆశీర్వదిస్తారు. ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము ఆత్మ పరిశీలనము కావించుకొనినచో మనము దేవుని తీర్పునకు గురి కాము. పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 31వ వచనం. కనుక ఇతరులపై మన అభిప్రాయాలను వ్యక్తపరిచే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలోనున్న లోపాలను తెలుసుకోవాలి. పబ్లిక్ షేమింగ్ ప్రబలముగానున్న సోషల్ మీడియా యుగంలో ఇది చాలా గొప్ప పాఠం. ఇతరులపై వ్రేలెత్తి చూపటం కన్నా, ఖండించటం కన్నా, సామాజిక తప్పులను సరిదిద్దుకుని పునరుద్ధరించుకునే విషయంలో మనం ఇతరుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం ధ్యానిద్దాం. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు. ఈ వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు అని ప్రభు పలికి ఉన్నారు. కాబట్టి ప్రతీకారముగాక దయా కనికరముతో సఖ్యత కొరకు మనం కృషి చేయాలి. మరింత న్యాయమైన మానవీయ సమాజం కొరకు మనము కృషి చేయాలి. ఇక మూడవ సందేశం మనం నేర్చుకోవాల్సింది, వ్యభిచారము మహాపాపము. ఆ స్త్రీ ఏ పాపము చేయలేదని ప్రభువు శిక్షించలేదు. కానీ ఆమెలో పశ్చాత్తాపాన్ని చూసి ఆమెను క్షమించారు. ఇక పాపము చేయకము అని చెప్పి వ్యభిచారము అనే పాపమును ప్రభువు ఖండించారు. శారీరక వాంఛలకు లోను కాకూడదన్నదే పౌలు గారి బోధనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. పాపము యొక్క వేతనం మరణం. కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువగు క్రీస్తు యేసునందు శాశ్వత జీవనము అని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలను ధ్యానిద్దాం. వ్యభిచరింపరాదు. ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే. మార్కు సువార్త 10వ అధ్యాయము 11, 12 వచనాలు. తన భార్యను విడనాడి వేరొక స్త్రీని వివాహమాడువాడు వ్యభిచారియగును. అట్లే తన భర్తను విడనాడి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది. ఇక 4వ సందేశము మనము నేర్చుకోవాల్సింది, కథోలిక క్రైస్తవులుగా దేవుని దయ, కరుణగల క్రీస్తు ప్రేమను ముఖ్యముగా దివ్య సంస్కారాల ద్వారా మనము జీవించాలి.
పునరుద్ధరణకు, సఖ్యతకు మనము సాధనాలుగా మారాలి. దీని కొరకై ప్రభువుతో వ్యక్తిగత అనుభూతిని కలిగి ఉండాలి. ప్రభువుతో ఒకసారి వ్యక్తిగత అనుభూతిని పొందినట్లయితే ఇక మనం పాపంలో పడం, క్రీస్తులో నూతన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దీనికి ఉదాహరణ పునీత పౌలు మరియు వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీ. మనకు కూడా అలాంటి అనుభూతి ప్రభుతో ఉండాలి. అప్పుడు మన జీవితాలలో నిజమైన మార్పును చవిచూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థాన పండుగకు దగ్గరవుతున్న కొద్దీ మన సంసిద్ధతను ఇంకా బలపరుచుకుందాం. మన పాప జీవితానికి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుదాం. కలుషితమైపోయిన మన ఆలోచనలను, మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.